చాలా మందికి ఇలా స్కిన్ మీద స్ట్రిచ్ మార్క్స్ ఉంటాయి కదా. ఇవి ఎందుకు వస్తాయో తెలుసా? వీటినే స్ట్రిచ్ మార్క్స్ ఆర్ స్ట్రెయిన్ మార్క్స్ అంటారు. ఇవి చాలా వరకు మన బాడీలో కొవ్వు పెరిగిపోవడం వల్ల ఏర్పడతాయి. కొవ్వు పెరిగి వెయిట్ గెయిన్ అవడం వల్ల మన స్కిన్ దాన్ని కవర్ చేయడానికి స్ట్రగుల్ అయ్యి మన స్కిన్ మధ్యలో ఉండే టిష్యూస్ ని ఇలా చేస్తుంది. దీనికి వెయిట్ గెయిన్ కారణం కాకుండా హార్మోనల్ చేంజెస్, జెనెటిక్ చేంజెస్ కూడా కారణం. ఫైర్ వర్క్స్ లేదా బాణసంచ కాల్చినప్పుడు కలర్స్ ఎలా వస్తాయి? ఈ కలర్స్ రావడానికి ఫైర్ వర్క్స్ లో ఒక స్పెషల్ కెమికల్ ని వాడతారు. వీటిని మెటల్ సాల్ట్స్ అంటారు. వీటిని వెలిగించినప్పుడు డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి. ఆనియన్స్ ని కట్ చేసినప్పుడు కళ్ళలోంచి నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ కెమికల్ రియాక్షన్. ఆనియన్స్ పెరిగేటప్పుడు మట్టిలో ఎన్నో మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అందులో మెయిన్ గా సల్ఫర్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఆనియన్ ని కట్ చేసినప్పుడు ఇందులో ఉండే ఎంజైమ్స్ మరియు సల్ఫర్ అమినో యాసిడ్ కలిసి ఒక కెమికల్ వేపర్ గా మారుతాయి. దీని వల్ల మనకు కళ్ళలో నీరు వస్తాయి. అయోధ్య రాముడు బ్లాక్ కలర్ లో ఎందుకున్నాడు? ఈ రాముడి విగ్రహం మైసూర్ కి చెందిన అరుణ్ యోగరాజ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. అయితే విగ్రహానికి వాడిన రాయి బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనినే కృష్ణశీల స్టోన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ స్టోన్ సేమ్ కృష్ణన్ కలర్ లో ఉంటుంది. అయితే విగ్రహానికి ఈ రాయి వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ రాయి 200 కోట్ల సంవత్సరాల కాలం నాటిది. ఈ రాయి మైసూర్ ప్రాంతంలో దొరుకుతాయి. ఇది ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే ఈ స్టోన్ ని యూజ్ చేశారు. పాదాలకి క్రాక్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లో ఆడవారికి చాలా మందికి పాదాలకు ఇలా క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇలా క్రాక్స్ రావడానికి హీల్ ఫిషర్ అంటారు. ఇలా రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ వాటిలో మెయిన్ రీజన్ వచ్చేసి డ్రై స్కిన్. మనం చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు కానీ మన బాడీలో కావాల్సినంత వాటర్ లేనప్పుడు కానీ మన బాడీ డిహైడ్రేట్ అయ్యి డ్రై స్కిన్ గా మారుతుంది. అలానే మన బాడీ వెయిట్ మొత్తం పాదాల మీద పడుతుంది. దీనివల్ల డ్రై స్కిన్ వాటి న్యాచురల్ స్ట్రెస్నెస్ ని కోల్పోతాయి. దానివల్ల ఇలా క్రాక్స్ వస్తాయి. ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఇవి రాకుండా ఉండటానికి పాదాలకు ఎప్పుడు మాయిశ్చర్ రాసుకుంటూ ఉండాలి. యూరిన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ఏమవుతుంది? బ్లాడర్ లో ఉన్న యూరిన్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. సో ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల యూరిన్ బ్లాడర్ ఫుల్ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం లేదా కిడ్నీ డ్యామేజ్ అవడం జరుగుతుంది. అందువలన యూరిన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. ట్రైన్ నడిపేటప్పుడు లోకో పైలట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? ఇండియన్ ట్రైన్స్ లో లోకల్ ట్రైన్స్ లో కాకుండా మెయిన్ ట్రైన్స్ లో ఇద్దరు లోకో పైలట్స్ ఉంటారు. ఒకరు మెయిన్ లోకో పైలట్, ఇంకొకరు అసిస్టెంట్ లోకో పైలట్. లోకో పైలట్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ లేదా నిద్రపోతే అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ ని నడుపుతారు. ఒకవేళ ఇద్దరు నిద్రపోతే ఏం జరుగుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రమాదాలు జరగకుండా ట్రైన్ ఇంజన్ లో VCD అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ట్రైన్ నడిపేటప్పుడు లోకో పైలట్ ఎప్పటికప్పుడు ట్రైన్ స్పీడ్ ని పెంచడం, తగ్గించడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ట్రైన్ ఇంజన్ లో VCD లోకో పైలట్ యొక్క అలర్ట్నెస్ ని గుర్తిస్తుంది. అలా కాకుండా లోకో పైలట్ 1 మినిట్ వరకు ఎలాంటి యాక్టివిటీని చేయకపోతే 17 సెకండ్స్ లో ఒక ఆడియో విజువల్ ఇండికేషన్ వస్తుంది. అప్పుడు లోకో పైలట్ బటన్ ని నొక్కడం ద్వారా ఆ ఇండికేషన్ కి రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ అలా రెస్పాండ్ అవ్వకపోతే 17 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంజన్ దానంతటా అదే స్టాప్ అవుతుంది. ఇక్కడ అందంగా కనిపించడం కోసం ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు. ఆఫ్రికాలో నివసిస్తున్న మెస్సీ అనే తెగ ప్రపంచంలోనే అతి భయంకరమైన తెగ. ఈ తెగకు చెందిన వారు దాదాపు 1000 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఆడవారు లిప్స్ ని కట్ చేసి అందులో చెక్కతో చేసిన ఒక డిస్క్ ని పెడతారు. ఇవి 15 నుంచి 16 వయసులో ఉన్న మహిళలు అందరికీ పెడతారు. ఇలా చేయడం వల్ల ఆడవారు అందంగా కనిపిస్తారని వీళ్ళ నమ్మకం. అంతేకాకుండా ఏ డిస్క్ ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా కనిపిస్తారని వీళ్ళు నమ్ముతారు.